హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనకి ఎస్ఎస్సి జీడీ నవంబర్ 16th అన్ని షిఫ్ట్స్లో వచ్చిన రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దామండి. సో ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో మనకి రీజనింగ్, అరిథమెటిక్ అండ్ మోడర్న్ ఈస్ట్ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అంటే మనకు సిలాజిజమ్స్ అడగడం జరిగింది. సమ్ బాయ్స్ ఆర్ మేల్స్ అంటున్నారు స్టేట్మెంట్స్, సమ్ బాయ్స్ ఆర్ అడల్ట్స్ అంటున్నారు. సో బాయ్స్ని బి తీసుకుంటున్నాను, సమ్ బాయ్స్ ఆర్ మేల్స్ అంటే మనం ఇలా వేసుకుంటాం, రైట్? కొంతమంది బాయ్స్ కొంతమంది మేల్స్ అవుతున్నారంట, ఫైన్. సమ్ బాయ్స్ ఆర్ అడల్ట్స్ అంటున్నారు, కొంతమంది బాయ్స్ వచ్చేసి ఏమవుతున్నారంట, అడల్ట్స్ కూడా అవుతున్నారంట. ఓకే, సో నెక్స్ట్ కన్క్లూజన్ చూద్దాం. సమ్ మేల్స్ ఆర్ అడల్ట్స్, కొంతమంది మేల్స్ అడల్ట్స్ అవుతున్నారు అంటున్నారు. అవుతున్నారా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఈ రెండిటికి రిలేషన్ అయితే మనకి తెలియదు. ఓకే, సో అవుతున్నారు అని అయితే చెప్పలేం. నో అడల్ట్స్ ఆర్ మేల్స్, ఒక్క అడల్ట్ కూడా మేల్ అవ్వట్లేదు అంటున్నారు. సో మనం ఇందాకలే చెప్పుకున్నాం ఏంటి, ఒక అడల్ట్ మేల్కి రిలేషన్ మనకి ఇక్కడ తెలియదు. ఈ రెండు ఇక్కడ కనెక్ట్ అవుతున్నాయో లేదో తెలియదు. తెలియనప్పుడు డైరెక్ట్గా అవ్వదు అని చెప్పలేము, అవుతుంది అనే చెప్పలేము. ఇక్కడ ఏమంటున్నాడు, అవుతుంది అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు, అవ్వదు అంటున్నాడు. సో క్లియర్గా అర్థం అవ్వాల్సింది ఏంటి, ఇక్కడ మనకి ఎయిదర్ ఆర్ కేస్ అనేది వస్తుంది, రైట్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఈ ఎయిదర్ ఆర్ కేస్ మాత్రం. ఓకే, సో ఇక్కడ అవుతుంది అంటున్నాడు, ఒకటైనా అవుతుంది. సమ్ అంటే ఒకటైనా అవుతుంది అని అంటున్నాడు. ఇక్కడ ఒక్కటి అవ్వదు అంటున్నాడు. అయితే ఇదైతే ఇది అవ్వదు, ఇది అవ్వకపోతే ఇది అవుతుంది. ఏదో ఒకటైతే ఖచ్చితంగా అవ్వాల్సిందే. సో అందుకనే ఎయిదర్ ఆర్ అంటాం అనమాట. ఓకే, సో ఎయిదర్ కన్క్లూజన్ 1 or 2 ఫాలోస్ అని చెప్తాం మనం, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. BDGJ ఈజ్ టు OQTW డబుల్ ఈజ్ టు AFIM ఈజ్ టు క్వశ్చన్ మార్క్. సో ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉందో ఈ రెండిటికి అదే రిలేషన్ ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారండి. సో ఇప్పుడు ఏంటి ఆన్సర్ అంటే, ఫస్ట్ మనం ఈ రెండిటికి ఉన్న రిలేషన్ ఏంటో కనుక్కోవాలి. జస్ట్ ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తాం, ఎప్పుడు కూడా వీటి వాల్యూస్ వేసుకుంటాం. B ఎంత 2, D ఎంత 4, G ఎంత 7, J ఎంత 10, O ఎంత 15, Q ఎంత 17, T ఎంత 20, W ఎంత 23. ఒకసారి చూడండి, 2, 15, 4, 17, 7, 20, 10, 23 చూస్తుంటే అర్థమైపోతుంది ఏంటి, మొత్తం అన్నిటికీ కూడా +13 చేశారు, రైట్? సేమ్ అదే +13 చేస్తాం. ఏ వచ్చేసి 1, 1 + 13 14, 14 అంటే N. ఎఫ్ వచ్చేసి మనకి 6 కాబట్టి 6 + 13 19. సో 19 అంటే ఎంత, ఒకసారి అది మాత్రం క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాలండి ఎప్పుడు కూడా. ఓకే, టీ వచ్చేసి 20, సో ఎస్ వచ్చేసి 19, సో ఎస్ తీసుకున్నాం. ఐ వచ్చేసి ఎంత 9, 9 + 13 22 అండి. టీ వచ్చేసి 20, UV 22, వీకి 2 కొమ్ములు ఉన్నాయి కదా ఇటు ఇటు, సో అవి 22 అంటున్నాం. 2 అనమాట, 2 ఉన్నాయి కాబట్టి 22 అవుతుంది అది. ఓకే, అలా గుర్తు పెట్టుకోవాలి యాక్చువల్లీ మనం. ఓకే, సో M వచ్చేసి 13, 13 + 13 26, 26 అంటే నథింగ్ బట్ Z అనమాట. ఓకే, సో NSVZ అనేది ఆన్సర్ అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 254 ఈజ్ టు 14 డబల్ ఈజ్ టు 852 ఈజ్ టు క్వశ్చన్ మార్క్. చూసుకోండి, ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉందో ఈ రెండిటికి అదే రిలేషన్ ఉంటుంది. ఓకే, సో ఏంటి ఆన్సర్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. దీని నుంచి ఇది ఎలా వచ్చి ఉండొచ్చు అనేది మనం చూసుకోవాలి. అప్పుడు దీని నుంచి ఇది ఎలా వస్తుందో క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ బాగా అబ్జర్వ్ చేయండి, దీని నుంచి ఇది ఎలా వచ్చి ఉండొచ్చు. ఏమైనా స్క్వేర్స్, క్యూబ్స్ తీసుకున్నారా అంటే 14 స్క్వేర్ మనకి 14 స్క్వేర్ ఎక్కడ ఉంది, 16 స్క్వేర్ 256, రైట్? సో 14 స్క్వేర్ ఇక్కడ ఉంది 196 దగ్గర. సో మనకి అంతగా ఏమీ స్క్వేర్స్ లాంటిది ఏం కనిపించట్లేదు, ఎందుకంటే 852 ఇక్కడ 40లు ఉన్నాయి. 40 అంటే 40 స్క్వేర్ 1600 చాలా పెద్ద వస్తుంది, రైట్? సో అది అవ్వట్లేదు, స్క్వేర్స్ లాంటివి ఏమీ లేవు. ఓకే, సో ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా అనేది క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. సో ఒకసారి చూడండి, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే 254 ఇండివిజువల్ డిజిట్స్ కింద ఒకసారి తీసుకొని చూడండి. 254 నుంచి 14 రావచ్చా? 2 × 5 10 + 4 14 అవుతుంది. ఒకటి మనకు కనిపించింది అనుకోండి, ఇదే అవ్వాలని లేదు కదా, జస్ట్ ఒకటి చెక్ చేసాం. ఓకే, 254ని ఇండివిజువల్ డిజిట్స్ కింద కనుక మీరు చూసినట్లయితే
2 ఇంటూ 5 10 ప్లస్ 4 14 అయింది. 8 ఇంటూ 5 40 ప్లస్ 2 42 అవుతుంది. ఉందా ఆప్షన్స్లో? ఎస్, అబ్సల్యూట్గా ఉంది. సో ఆప్షన్ బి ఆన్సర్ అని చెప్పచ్చు. ఓకే, సో ఇలా మీరు ఎప్పుడు చేయగలుగుతారంటే ఓన్లీ ప్రాక్టీస్ బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే చూసిన వెంటనే గెస్ చేయొచ్చండి. 254ని చూసిన వెంటనే యాక్చువల్లీ ఫస్ట్ అయితే అదే మనం గెస్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 3 10 45 220 క్వశ్చన్ మార్క్. బాగా చూడండి, ఏంటి బాగా పెరుగుతూ వెళ్తుంది, అవునా? సో ఇక్కడ ఏం జరగచ్చు? మ్యాక్సిమం మల్టిప్లికేషన్ జరగచ్చు. మల్టిప్లికేషన్ ఖచ్చితంగా జరిగి ఉండొచ్చు, ఎందుకంటే చాలా పెరుగుతూ వెళ్తుంది కాబట్టి. చూడండి, ఇప్పుడు 45 220 ఉంది, ఆల్మోస్ట్ ఎంత? 5 టైమ్స్ దగ్గరలో ఉందా? 5 టైమ్స్ ఆఫ్ 45 ఎంత? 5 5s 25, 5 4s 20, 225 అండి. సో 5 టైమ్స్కి -5 అయింది, అంతేనా? 10కి 5 టైమ్స్ ఎంత? 50, సేమ్ అదేనా అయింది. 3 ఇంటూ 5 15 -5, 10 సరిపోయిందా? సో ఇంటూ 5 -5 అవుతుంది. సో ఇంటూ 5 ఇంటూ 220 1100 -5 1095. సింపుల్. ఓకే, సో చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడు నెంబర్ సిరీస్ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. నెంబర్ సిరీస్ ఒక 3 వీడియోస్ ఉన్నాయి. సో తప్పకుండా నెంబర్ సిరీస్ జీజేపీ అని కొట్టండి, మీకు వీడియోస్ వస్తాయి. అలాగే మనకి నెంబర్ ఎనాలజీ వాటి మీద కూడా మనం చాలా వీడియోస్ చేయడం జరిగింది. సిలాజిజమ్స్ మీద మెయిన్గా మనం చాలా వీడియోస్ చేసాం. తప్పకుండా సిలాజిజమ్స్ కూడా చూడండి, ఎందుకంటే మీకు టోటల్ కంప్లీట్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. అలాగే కొంచెం మంచి క్వశ్చన్స్ కూడా మనం చెప్పడం జరిగింది అనమాట. సిలాజిజమ్స్ జీజేపీ అని కొట్టండి, మీకు వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ ఇఫ్ లైవ్ ఈజ్ కోడెడ్ యాజ్ 3945 వాట్ విల్ బి ది కోడ్ ఆఫ్ మూన్? చూడండి, లైవ్ LIVE యొక్క కోడ్ 3945 అయితే మూన్ యొక్క కోడ్ ఏంటి అంటున్నారు. ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి? వీటి కోడ్స్, వీటి మెయిన్ కోడ్స్ మనం రాసుకుంటాం. L ఎంత? 12, I ఎంత? 9, E ఎంత? 5, V ఎంత? 22. ఓకే, సో ఇప్పుడు చూడండి, 9 ఇదైతే సరిపోయింది, రైట్? సో ఇదైతే సరిపోయింది, ఇదైతే సరిపోయింది మనకి, అండ్ ఇది కూడా మనకి సరిపోయింది, అవునా? సో ఇది సరిపోయింది, ఇది సరిపోయింది. బట్ ఇక్కడ 12 నుంచి 3 ఎలా వచ్చి ఉండొచ్చు, 22 నుంచి 4 ఎలా వచ్చి ఉండొచ్చు? క్లియర్గా చూస్తే అర్థమైపోతుంది. ఏంటి? సింగిల్ డిజిట్స్. ఈ రెండింటిని కలిపితే 1 + 2 3 అయింది, 2 + 2 4 అయింది, రైట్? సో 3945 ఆన్సర్ అయింది. సో అంటే 2 డిజిట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? ఆ రెండింటినీ కూడా కలుపుతున్నారు, రైట్? సో మూన్ M ఎంత? 13, O ఎంత? 15, N ఎంత? 14. సింపుల్. అంటే ఏంటి? ఈ అన్నిటిని కూడా కలుపుతాం. ఈ రెండింటిని కలపండి, అంటే ఇది 4, 1 + 5 6, ఇది కూడా 6, 1 + 4 5, 4665 ఆన్సర్ అవుతుంది అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు అనమాట, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 13 20 33 53 86. దీన్ని మీరు ఒకవేళ నెంబర్ సిరీస్ కొంచెం ప్రాక్టీస్ చేసిన వెంటనే మీకు అర్థమైపోద్దండి. చూడండి, 13 + 20 ఎంత? 33, 20 + 33 ఎంత? 53. అంటే క్లియర్గా ఏం అర్థమైంది? ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది వచ్చింది, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది వస్తుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది వస్తుంది. సో సింపుల్గా ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది వస్తుంది. 6 + 3 9, 8 + 5 13, 139 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 25:10 72:? ఓకే, సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం చెప్పుకున్నాం ఏంటి? దీని నుంచి ఇది వచ్చింది, అలాగే దీని నుంచి ఇది వస్తుంది. ఓకే, సో ఏం చెప్పుకున్నాను? సింగిల్ డిజిట్స్ కింద చూడండి, సింగిల్ డిజిట్స్ కింద ట్రీట్ చేయండి. 2 5, 2 × 5 10, అంతేనా? ఇంకా 2 5 నుంచి రావాలంటే 10, 2 × 5 10, 7 × 2 14. ఉందా? ఎస్, అబ్సల్యూట్గా ఉంది. ఓకే, సో ఆప్షన్ని బేస్ చేసుకొని మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 940 156 465 అంటున్నారు. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుంది. క్లియర్గా అర్థమైపోతుంది, చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఏంటి? దీనికి ఇది 3 టైమ్స్ దగ్గరలో ఉందా? అవునా? 150కి 3 టైమ్స్ 450 కదా. దీనికి ఇది 4 టైమ్స్ దగ్గరలో ఉందా? 40కి 4 టైమ్స్ 160 కదా. దీనికి ఇది కూడా మనకి ఎంత ఉంది? 4 టైమ్స్ దగ్గరలో ఉంది, 5 టైమ్స్ దగ్గరలో ఉంది, రైట్? 9 5s 45. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇది 4 టైమ్స్ ఉంది, 4 40s ఎంత? ఇంటూ 4 అంటే 160. ఎంత తీయాలి? 4 తీయాలి. 156కి 3 టైమ్స్ ఎంత? 3 150s 450, ఇది ఒక 18 అంటే 468. 468లోంచి ఎంత తీయాలి? 3 తీయాలి.
సింపుల్. మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, 9 ఇంటూ 5 -5 అవుతుంది. ఇది ఇంటూ 5 -5, ఇది ఇంటూ 4 -4, ఇది ఇంటూ 3 -3. ఇది ఏమవుతుంది, ఇంటూ 2 -2 అవుతుంది. సింపుల్. సో ఇంటూ 2 465 ఇంటూ 2. సో ఇది ఒక 800, ఇది ఒక 130. 930 - 2 928 ఆన్సర్ అవుతుంది అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. F:216, W:L: క్వశ్చన్ మార్క్. ఇది చూసిన వెంటనే ఆన్సర్ చేసేయాలండి. ఎందుకు, F6 కదా, 6³ 216 కదా, L ఎంత 12 కదా, 12³ ఎంత అండి, 12³ వచ్చేసి 1728. ఓకే. సో క్యూబ్స్ కూడా ఖచ్చితంగా మినిమం 15 క్యూబ్ వరకు గుర్తుపెట్టుకోవాలి. 1 క్యూబ్ నుంచి 15 క్యూబ్ వరకు. స్క్వేర్స్ అయితే 1 స్క్వేర్ నుంచి 30 స్క్వేర్ వరకు. ఓకేనండి. 1 అనేది జస్ట్ జనరల్గా చెప్తున్నాను. రైట్. సో 15 క్యూబ్ వరకు గుర్తుపెట్టుకోవాలి అండ్ 30 స్క్వేర్ వరకు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 2, 3, 6, 10, 17 క్వశ్చన్ మార్క్. ఓకే. బాగా అబ్జర్వ్ చేయండి. బాగా అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ ఇందాక కూడా సిమిలర్ క్వశ్చన్ ఇది. ఏంటి, ఇప్పుడు 2ని 3ని కలిపితే ఎంత వస్తుంది, 5 వస్తుంది. కానీ నెక్స్ట్ ఏం చేశారు, 5 + 1 చేశారు. 3 + 6 ఎంత, 9, 9 + 1 అయింది. 6 + 10 ఎంత, 16 + 1 అయింది. 17 + 10 ఎంత, 27 + 1 అవుతుంది. 28 ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మీకు ఇది కనిపించలేదు అనుకోండి, సింపుల్, జస్ట్ మీరు డిఫరెన్స్ చూసుకోండి సరిపోతుంది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ ఏముంటుంది డిఫరెన్స్ ఇప్పుడైనా అబ్జర్వ్ చేయాలి. 1 + 3 4, 3 + 4 7, 7 + 4 11. సో 17 + 11 28. ఒకవేళ మీకు అక్కడ పైన కనిపించకపోయినా డిఫరెన్స్ చూసినా సరే మీకు అర్థం అవుతుంది అనమాట, క్లారిటీ వస్తుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అంటున్నాడు. ఫైండ్ ది ఆడ్ వన్ అవుట్. BYJQLOIS. క్లియర్గా చూస్తేనే అర్థం అయిపోవాలి. కోడింగ్ డీకోడింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎవరున్నా సరే వెంటనే ఈజీగా అర్థం అయిపోవాలి. రైట్. సో ఇదేంటిది, ఇది ఆల్టర్నేట్ పెయిర్స్ అంటాం. ఓకే. పెయిర్స్ అంటాం. ఏంటి, ఇప్పుడు ఇటు ఏ ఉంటే అటు జెడ్, ఈ రెండు ఒక పెయిర్ అనమాట. ఇక్కడ బి, అటు లాస్ట్ నుంచి వై, ఇది ఒక పెయిర్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ రెండు వాల్యూస్ని కలిపితే 27 వస్తుంది. ఓకే. అలా కూడా చూడొచ్చు. లేదంటే ఫస్ట్ది లాస్ట్ది, దాని తర్వాతది దాని ముందుది, దాని తర్వాతది దాని ముందుది, ఇవన్నీ కూడా పెయిర్స్ అని అంటాం అనమాట. ఓకే. సో BY అనేది ఒక పెయిర్, JQ అనేది ఒక పెయిర్, LO అనేది ఒక పెయిర్, IS అనేది ఒక పేరు కాదు, IR అనేది ఒక పేరు. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను కోడింగ్ డీకోడింగ్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పానండి. ఓకే. సో అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. IR అంటే ఇన్ఫ్రారెడ్ అని మనం గుర్తుపెట్టుకోమని చెప్పడం జరిగింది. రైట్. సో అలా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మన కోడింగ్ డీకోడింగ్లో అడుగుతారు. సో ఇక్కడైతే ఆడ్ వన్ అవుట్లో అడగడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. ఈ క్వశ్చన్ కూడా ఏంటి, క్లియర్గా చూస్తే మనకు అర్థమవుతుంది. ఇదేంటి 3³ ఇదేంటి 5³ ఇదంతా 4³ 3³ 5³ అయింది అంటే +2 చేసి ఉండొచ్చు. 4³ 6³ అవుతుంది. 6³ ఎంత, 216. ఓకే. ఈజీ క్వశ్చన్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే. బాగా అబ్జర్వ్ చేయండి. 0, 7, 26, 63, 124 క్వశ్చన్ మార్క్. యాక్చువల్లీ అందరికీ క్లియర్గా కనిపించాలి. చూడండి, ఎప్పుడు కూడా స్క్వేర్స్ని క్యూబ్స్ని జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఈ 124 చూసినంటే మనకు ఫస్ట్ 125 గుర్తు రావాలి, 63ని చూసినంటే 64 గుర్తు రావాలి, 26ని చూసినంటే 27 గుర్తు రావాలి. ఇక్కడ చూసిన తర్వాత గుర్తొస్తే ఇక్కడ ఏంటి 5³ కదా, ఇది 125 అంటే -1 చేశాడు. ఇదేంటి 4³ కదా, -1 చేశారు. 3³ కదా, -1 చేశారు. 2³ కదా, -1 చేశారు. 1³ -1 సరిపోయిందండి. సో ఇక్కడ ఏంటి ఫైనల్ 6³ -1, 6³ 216 -1 215 ఆన్సర్ అవుతుంది. రైట్. సో ఓకే గైస్, మనం కొన్ని క్వశ్చన్స్ రకరకాల ఇంటర్నెట్ సోర్సెస్ నుంచి అలాగే కొంతమంది స్టూడెంట్స్ పంపించడం జరిగింది. సో వాటి నుంచి ఈ క్వశ్చన్స్ అయితే మనం తీసుకొని చెప్పడం జరుగుతుంది అనమాట. సేమ్ మోడల్స్ మ్యాక్సిమం వచ్చి ఉంటాయి. సో తప్పకుండా బాగా ప్రాక్టీస్ చేయండి. మెయిన్గా ఈ నెంబర్ సిరీస్ కానీ లేదా ఎనాలజీ కానీ సిలాజిజమ్స్ కానీ ఇవన్నీ కూడా ఆడ్ వన్ అవుట్ కానీ ఇలాంటివన్నీ కూడా మీరు ఈజీగా మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు అనమాట. ఓకే. సో బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకు నెక్స్ట్ షిఫ్ట్స్లో ఎప్పుడు ఎగ్జామ్ ఉన్నా సరే తప్పకుండా ఆ క్వశ్చన్స్ని మాకు పంపించడానికి డెఫినెట్గా ట్రై చేయండి. మనం వాటిని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.